ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. ఆయన కృప మీకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మలను ముందుకు నడిపించునుగాక. మీలో ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి సమస్యను దేవుడు విడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము 2 వచనాలు చదువుకుందాం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము. నన్ను సిగ్గుపడనీయకుము. నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము అని ఇర్మీయా ప్రవక్త ఈ మాటలు రాసి తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇర్మీయా మాట్లాడుతూ ఉన్నాడు. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకుమంటున్నాడు. నిజమే, ఇర్మీయా జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. ఎందుకంటే దేవుడు ఏది చెప్పమన్నాడో ఇర్మీయా దేవాలయంలో చెప్పాడు, వీధులలో చెప్పాడు, వారి ఇళ్ళల్లోకి వెళ్ళి కూడా అనుదినం వెళ్ళి చెప్పాడు. కానీ ఆ ప్రజలు యూదులే, దేవుని పిల్లలే, కానీ ఇర్మీయాను గాయపరిచారు, కొట్టారు. ఇర్మీయాకు ఎన్నో ఆపదలు తీసుకొచ్చారు. చివరికి వస్తే ఇర్మీయా చిన్న బావి, నీళ్లు చేదుకునే బావి, చిన్న బావిలో నీరు లేదు. కింద చూస్తూ ఉంటే బురద ఉంది. అందులో వేసి మూతబెట్టి ఇర్మీయాను అంత భయంకరంగా హింసించారు. అందుకే ఈ మాట రాస్తా ఉన్నాడు. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము. దేవుని బిడ్డలారా, నీకు అధైర్యం కలుగుతుందా? ఆపత్కాలంలో భయపడుతున్నావా? ఎన్నో ఆపదలు నీకు సంభవించి ఉన్నాయా? భయపడకము, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి మీరు నిద్రపోకముందు ఈ ఆదరణ వాక్యాలు వింటే ఎలాంటి వ్యాధి బాధలైనా సరే మిమ్మల్ని విడిచిపెళ్తాయి. మీ జీవితంలో అద్భుతం చూడగలుగుతారు. 46వ కీర్తన 1వ వచనము, దేవుడు మాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన్నే నమ్ముకోదైన సహాయకుడని కోరాహు కుమారులు ప్రభుని స్తుతిస్తున్నారు. నిజమే, ఆపత్కాలంలో నమ్ముకోదైన సహాయకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. గుర్తుంచుకోండి, ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపాలు, మన రోగాలు భరించడమే కాకుండా అనేకమైన అపాయాలు, అనేకమైన ఆపదల నుంచి మనల్ని విడిపించాడు. ఈ 2 విషయాలు చెప్తున్నాడు. 3వది అంటున్నాడు, నన్ను సిగ్గుపడనీయక. ఈ జనుల మధ్యలో ఉన్నానయ్యా, నన్ను సిగ్గుపడనీయక అంటున్నాడు. 3వది. 4వది, నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్మో. నన్ను తరుముతున్నారు వాళ్ళు. నేను నీతి బోధిస్తున్నాను, పరిశుద్ధతో బోధిస్తున్నాను. మీరు దేవునిలో క్రమంగా ఉండండి, దేవునికి భయపడండి, వాక్యము చదవండి, ఆయన మందిరములో ఆయన ఆరాధించండి, మీ ప్రవర్తన సరిచేసుకోండి, మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టమని నేను వాళ్ళకు మాటలు చెప్తా ఉంటే వారు నన్ను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు, నన్ను రకరకాలుగా చేస్తున్నారయ్యా అని చెప్తున్నారు. నన్ను తరుముతున్న వారికి సిగ్గు కలగని అంటున్నాడు. నీవు కూడా ఇర్మీయా వలె తరమబడుతున్నావా? ఇర్మీయా వలె ఆపదలో ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను ఆదరించబోతున్నాడు. వారిని సిగ్గుపడనీయ అంటున్నాడు.
నేను తరుముతున్న వారిని కూడా దేవుడు సిగ్గుపరుస్తాడు, అవమానం తీసుకొస్తాడు. నాలుగోది మాట్లాడుతున్నాడు, నన్ను దిగులు పడనీయకయా. ఎందుకంటే నేను మనిషిని కదా, మానసికంగా శరీరానుసారంగా ఒత్తిడవుతున్నప్పుడు నేను దిగులు పడుతూ ఉంటాను. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనీయ్యా అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. మనకు ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకుము, నన్ను సిగ్గుపడనీయకుము, నన్ను తరుము వారికి సిగ్గుపడనీయము, నన్ను దిగులు పడనీయకుము, నన్ను తరుముతున్న వారికి దిగులు పడనీయా అని ఇర్మియా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఎంత ఆదరణ వాక్లో చూడండి. అందుకే ప్రతి సాయంకాలం మన నిద్రపోక ముందుకు ఈ మాటలు వింటున్నప్పుడు నీలో భయం తొలగిపోతుంది, నీలో అవిశ్వాసం తొలగిపోతుంది, అపనమ్మకం తొలగిపోతుంది. దేవుడు ఎవరైతే తరుముతున్నాడో వారి మీదకి అపనింద తీసుకొస్తాడు, సిగ్గుపడతారు వాళ్ళు. ఇంకొక చక్కని వాక్యం చదువుకొని ప్రార్థన చేద్దాం. అదే ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. నేను చెప్తున్నాడు, దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నానంటున్నాడు. ఒకవేళ నీలో అనారోగ్యం ఉందేమో, అనారోగ్యం వలన అధైర్యం పుడుతుందేమో, భయపడుతున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్న మాట, నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. ఈ సంవత్సరంలో నీకు ఆరోగ్యాన్ని స్వస్థతను దేవుడు రప్పిస్తున్నాడు. మొదటిది. రెండవది మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడంటే వారిని స్వస్థపరచుచున్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనము, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవా నేనే అని మాట్లాడతాడు. అందుకే మాట్లాడుతున్నాడు, వారిని స్వస్థపరచుచున్నాను. మూడవది, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచెదను. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆదరణ, దేవుడు మనకు తోడు. చక్కని వాక్యాలు అందించిన దేవునికి మన కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. ఆపత్కాలంలో నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకుము, నన్ను సిగ్గుపడనీయకుము, నన్ను తరుముతున్న వారికి సిగ్గుపడనీయము, నన్ను దిగులు పడనీయకుము, నన్ను తరుముతున్న వారికి దిగులు పడనీయమని ఇర్మియా మనవి చేశాడు. మీరు ఆలకించారు. అందుకే నీ కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ ఎంతోమంది ఆపదతో ఉన్నారు. అధైర్యం ఉంది ప్రభా, ఆపద తొలగించండి. అధైర్యం పుట్టింపక వారిని కాపాడండి. ఇక్కడ ఎంతోమంది అనారోగ్యం ఉన్నారు ప్రభా, వారికి మళ్ళీ ప్రభా మీ ఆరోగ్యాన్ని కలగజేయండి, మీరు స్వస్థపరచండి, మీ సత్య సమాధానం సమృద్ధిగా అనుగ్రహించమని అడుగుతున్నాం. వినబోతున్న వారికి కూడా ఆరోగ్యాన్ని కలగజేయండి, అధైర్యాన్ని తొలగించండి, ఆపదల నుంచి విడిపించండి, సత్య సమాధానం సమృద్ధిగా మీరు ఇస్తారని విశ్వసిస్తూ మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.